దేవా వెంబడించితిని నామమున్ జీవితేశ్వర నా జీవితాసనివే రావే నా భాగ్యమా యేసువా రావే నా భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామమున్ యేసు నీదు ప్రేమను నే వింటిని బాసురం బగుని సిలువనే కంటిని యేసు వాడను నేనంటిని యేసు వాడను నేనంటిని దేవా వెంబడించితిని నామమున్ ప్రభో ప్రారంభించితి ప్రయాణమున్ పరలోక యెరూషలేము పురికిన్ పవనా జుపుము మార్గము పవనా జుపుము మార్గము దేవా వెంబడించితిని నామమున్ నాథా ఈదలేను ఈ ప్రవాహమున్ నిదరిన్ గనని కెరటాల దాటిచే నావికారమునన్ బ్రోవుమో నావికారమునన్ బ్రోవుమో దేవా వెంబడించితిని నామమున్ స్వామి నీదు ప్రేమకునే సాక్షిని సంఘమందున నా పురుగు వారికి సత్య సువార్తనే జాటుదున్ సత్య సువార్తనే జాటుదున్ దేవా వెంబడించితిని నామమున్ రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమో రాజమందున నన్ వాడుమో రక్షణానందమో గుర్చుమో రక్షణానందమో గుర్చుమో దేవా వెంబడించితిని నామమున్ జీవితేశ్వర నా జీవితాసనివే రావే నా భాగ్యమా యేసువా రావే నా భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామమున్. ఈ సమయం మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క దైవజనులు, దేవుని యొక్క పరిచర్యలో బాగా వాడబడుతున్నటువంటి దైవజనులు కరుణాకర్ సార్ గారు మనకి ఈ యొక్క ప్రార్థనలో మనందరినీ నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీ ప్రశస్త నామాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరొకసారి ప్రభు గ్రామంలో చేరి మేమందరము మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక దినం ఈ గ్రామానికి వచ్చాం ప్రభా. ఈ గ్రామం అంతా కూడా యూసువే టీవీ ద్వారా ప్రభా నీ సువార్త ప్రకటింపబడింది ప్రభా. నీ సేవకులు మాకు పరిచయం అయ్యారు ప్రభా. నేను స్తోత్రం నేను ఇక్కడ మందిరంలో ప్రభా మేము చక్కగా ప్రభా ప్రార్థన చేశాం తండ్రి. ఈ దినము ప్రభా ఇంత ఘనముగా నీ కూడిక జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మందిరం కట్టిన రోజున ప్రభా నీ బిడ్డలు పురస్కరించుకుని ప్రభా ఈ కూడికను ఏర్పాటు చేసుకుని ఉండగా తండ్రి ప్రభా తప్పకుండా మీ సేవకులను ప్రభు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఏ ఆత్మకు ప్రభా ఏ ఆహారము కావాలో ప్రభా మీరు అనుగ్రహించండి ప్రభా. మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట వచ్చి ప్రతి మాట వలన బ్రతుకునని ప్రభా నీ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రభా తప్పకుండా ఈ ప్రాంతం అంతా రక్షింపబడడానికి ప్రభా ఇద్దరు దైవజనులను కూడా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవరు కూడా నశించుకోవడం మీ చిత్తం కాదు, అందరూ అంతటా మారు మనసు పొందాలి ప్రభా. రక్షింపబడాలి ప్రభా. నేను నిత్య రాజ్యానికి వారసులు కావాలి తండ్రి. నీకు వందనాలు గనుక ప్రభా ఈ ప్రాంతం అంతా గ్రామం అంతా కూడా ప్రభా యేసు క్రీస్తు నామంలో రక్షణ కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను
నువ్వు అద్భుతము చేయమని ప్రభా, ఇంకా నీ సంఘాన్ని పెట్టుకు ప్రభా మీరు ఆశీర్వదించండి. రాబోయే కాలంలో ఇక్కడ ప్రభా ఈ స్థలంలో ప్రభా ఒక ఉన్నతమైన దేవుని మందిరము యేసు నామములో కట్టబడిన గాక ప్రభా. నేను ఈ సంఘ బిడ్డలో ఆలోచన కలుగ చేయండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా మందిరము ప్రభా మేము కట్టుకోవాలని ప్రభా అన్నాడు నెహెమియా ప్రభా. ఇశ్రాయేలు ప్రజలు పురుకొల్పారు తండ్రి, నీకు వందనాలు ప్రభా. బిడ్డలందరూ కలిసి ప్రభా నైనా ప్రభా యెరూషలేము దేవాలయం కట్టడం జరిగింది ప్రభా. అట్లాగే ప్రభా సంఘ బిడ్డలు ప్రభా, అయ్యి గ్రామస్తులు ప్రభా నాయన స్తోత్రం. నేను మందిరాన్ని ప్రభా రాబోయే రోజుల్లో ప్రభా ఉన్నతమైన మందిరముగా ప్రభా యేసు నామములో కట్టుకుందురు గాక తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. మందిరము ప్రభా పట్ల భారం మీరు అనుగ్రహించండి ప్రభా. పరిచర్య పట్ల భారం మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకు మనల్ని ప్రార్థనలు నడిపించినటువంటి అయ్య గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు దేవుని యొక్క పరిచర్యలో బహు విస్తారముగా వాడబడుతున్నటువంటి వినీత్ సార్ గారు మనకి వాక్యభాగ్యాన్ని అందిస్తారు. ఈ సమయాన్ని అయ్య గారికి అప్పగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నేను ఒకానొక సమయంలో ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. దేవుని కృపను బట్టి మేము ఒక టీంని ఏర్పాటు చేసుకుని, యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని ఒక టీంని ఏర్పాటు చేసుకుని ప్రతి ఆదివారం కూడా ఒక ప్రాంతానికి సువార్తకు వెళ్తా ఉంటాం. అయితే మన పాస్టర్ గారు పరిచయం అవ్వడము, ఆ తర్వాత మా పరిచర్యలో ఆయన కూడా పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో నన్ను ఆహ్వానించారు. అందును బట్టి మరి యాకోబు పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మా సహోదరులు ఉన్నారు. మేమిద్దరం కూడా క్లాస్మేట్స్, కలిసి చదువుకున్నాము. అన్న బీకాము, నేను బిఎస్సి కంప్యూటర్స్, అన్న బీకామ్ కంప్యూటర్స్ చదువుకున్నాము. మేమిద్దరము దేవుళ్ళు ఎదిగాము. ఈరోజు మరి రమేష్ బ్రదరు, మీరు షాలేం రాజు అంటారు అనుకుంటా, మరి షాలేం బ్రదరు వాళ్ళొక పరిచర్యలో ఉంటే నేను ఒక పరిచర్యలో కొనసాగుతున్నాను. బ్రదర్కి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్యలో పాల్ కర్ణాకర్ పాస్టర్ గారు ఉన్నారు. వారు కూడా చక్కగా సేవ చేస్తారు. అల్లూరులో ఒక సంఘం ఉంది, తడకలూరులో ఒక సంఘం ఉంది. ఈ రోజు కూడా వాళ్ళని మర్రిపాడు అనేటువంటి గ్రామానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి సాయంత్రం వచ్చారు, ఇందాకనే 6 గంటలప్పుడు. కాబట్టి వారు కూడా ఎంతో కష్టపడుతూ సువార్త ఎక్కువ ఇష్టం వాళ్ళ కుటుంబానికి కూడా. కాబట్టి వారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన వర్లరా, ఈరోజు ఈ సంఘము స్థాపించబడి 11 సంవత్సరాలు ఆయన సేవ చేస్తా ఉన్నాడు యాకోబ్ గారు. ఈ సంఘము అనేది నిర్మించబడిన తర్వాత 11 సంవత్సరాలు అయినట్టుగా మనం చెప్పుకుంటున్నాం. సంఘ విశ్వాసులు అనేవాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సంఘము కట్టడం అనేది ఒక తీరైతే, సంఘంలో ఉన్న విశ్వాసుల యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం. అవునంటారా కాదంటారా? సంఘ విశ్వాసుల యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల లేకపోతే నువ్వు ఎంత కాలమై కట్టినా కానీ అది వృధానే. అవునా కదండి? కాబట్టి దేవుడు అంటున్నాడు, చూడండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఏం చెప్తున్నాడండి ఆయన? మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. మనందరం కూడా లోకానికి ఎవరంట? ఉప్పు. క్రైస్తవులు లోకానికి ఎవరంట? ఉప్పు. ఏ విధంగా అయితే మనం చేస్తున్న వంటకాల్లో ఉప్పు వేస్తే ఏ విధంగా అయితే రుచి అవుతుందో, అలా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నిలందరికీ కూడా మనం ఎవరంట? ఉప్పై ఉండాలి. ఈరోజు మనము ఉప్పుగా ఉన్నామా లేదా? నేను చెప్పేటువంటి ప్రతి వాక్యాన్ని కూడా ఒకసారి మీ జీవితంలో మీరు కూడా అన్వయించుకోండి. అని అంటున్నాడు, ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడికే గాని మరి దేనికిని పనికిరాదు. అటువంటి క్రైస్తవులుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఏ విధంగా అయితే ఉప్పు నిస్సారం పనికిరాదో, మనం కూడా నిస్సారము కాకూడదు. ఇది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం కూడా ఎలా ఉండాలా? నిస్సారముగా కాకూడదు. మనం ఎలా ఉండాలా? సారవంతముగా మార్చబడాలి.
ఈరోజు మనము సారవంతంగా ఉన్నామా లేదా, ఈ లోకానికి మనము ఉప్పుగా ఉన్నామా లేదా అనేది మనము ఆలోచించాలి. అని అంటున్న తర్వాత చూడండి, మీరు లోకానికి ఏమంటున్నాడు? వెలుగై ఉన్నాడు. మనం ఎవరంటే లోకానికి వెలుగై ఉన్నాం. ఈ రెండు మాటలు కూడా మీరు చాలాసార్లు వినుంటారు, మరొకసారి వినండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మరి మనము లోకానికి వెలుగంటే ఎలా మనం వెలిగించాలి అనేదే ఈరోజు ప్రశ్న. ఈరోజు మేమందరం కూడా గత సంవత్సరంలో ఇక్కడ సువార్తకు వచ్చాము. ఆ సువార్తలో మేము 2-3 ప్రాంతాల్లో వాక్యాన్ని చెప్పాం. ఆ వాక్యాన్ని వాళ్ళకి వివరించాం. యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడు, మన కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, మన కొరకు ఈ లోకంలో జన్మించాడు, మన కొరకు ఆయన సిలువలో మరణించాడు, మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు అనే సువార్తను మనం ఇక్కడ ప్రకటించాం. విన్నవారు, స్వీకరించిన వారు రక్షణ పొందుతారు అనే మాట మనం చూస్తున్నాం. అయితే మనం ఏం చేయాలండి? మనం సువార్తను ప్రకటించాలి. ఈ రోజు వెలుగు అనే మాట ఇక్కడ చూస్తున్నాము. లోకానికి మనం వెలుగంట. తర్వాత చూడండి 16వ వచనంలో, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఎలా మనం వెలుగవ్వాలి? ఎలా అంటే మన మంచి క్రియల ద్వారా మనం వారిని వెలిగించాలి. నువ్వు మందిరానికి వస్తున్నావు, ముస్లిం స్కూల్ కూర్చున్నావు, చక్కగా పాటలు పాడుతున్నావు, యవనస్తులు మగవాళ్ళు చక్కగా వస్తున్నారు, చేతుల్లో బైబిల్ ఉన్నాయి, తెల్లగొడ్డలు ఉన్నాయి, అంతా బాగుంది. నీ ప్రవర్తన బాగలేదు, దానివల్ల దేవునికి ఉపయోగం ఉంది ఏమన్నా? చెప్పండి. ఏమి లేదు. నీ వస్త్రాల వల్ల ఉపయోగం రాదు. నీ ప్రవర్తన మారాలి. ఏం మారాలండి? ఏం మారాలి? ప్రవర్తన. హల్లెలూయా. నీ ప్రవర్తన మారాలి. అందుకే అంటున్నాడు, సత్క్రియల ద్వారా నీవు ఇతరులను వెలిగించాలి. నీ ప్రవర్తన బట్టి ఇతరులను చూసి మందిరానికి రావాలి. ఏందిరా ఒకప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు మారిపోయాడే. ఎందుకు మారాడు? దేవుని వాక్యాన్ని వింటున్నాడేమో. ఏ వాక్యం మార్చింది? పరిశుద్ధ గ్రంథం మార్చింది. దాంట్లో ఏముంది అని వెతుక్కుంటూ నీ వెనకాల వాళ్ళు రావాలి. నీ క్రియలు మారకుండా నువ్వు ఇతరుల్ని వెలిగించలేవు. మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న తర్వాత మనందరం ఏం చేయాలి? మన పాప క్షమాపణ ముందు కోరుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మనం తిరిగి ఆ పనులు చేయడానికి వీల్లేదు. క్రైస్తవుడుగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవులారా మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మనం ఇతరుల్ని వెలిగించాలి. అలా వెలిగిస్తే ఏమవుతుంది తెలుసా? పరలోకమందున్నటువంటి మీ తండ్రి ఏమవుతాడు? మహింపరచబడతాడు. గమనించండి, ఎంతో గొప్ప వాక్యం అండి. ఈరోజు ఎంతమంది వెలిగిస్తున్నారు? ఎంతమంది ఈరోజు ప్రవర్తన క్రైస్తవులుగా ఉంది? ఎవరండి క్రైస్తవులు? మనందరం క్రైస్తవులమే? చెప్పాలి మీ అందరూ, మనందరం క్రైస్తవులమే? కాదు. ఎవరైతే క్రీస్తుని అనుసరిస్తారో వారే క్రైస్తవులు. కాబట్టి ఎవరికైతే పేరుందో వారందరూ క్రైస్తవులు కాదు. ఈరోజు చాలా మందికి ఉన్న పేరుంది, వాళ్ళు క్రైస్తవులు కాదండి. పేరు ఉంది కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన ఎక్కడ మార్పు ఉండదు, యథావిధిగా ఉంటుంది. వాళ్ళు క్రైస్తవులు కానే కాదు, పరలోక రాజ్యం వారిది కానే కాదు. ఎవరైతే క్రీస్తును అనుసరిస్తారు, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఒక మార్గాన్ని ఆయన చూపించాడు చూసారా? ఆ బైబిల్లో మనకి ఏమైతే రాసి ఉందో ఆ ప్రవర్తన ప్రకారం ఉంటేనే నీవు నిజమైన క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవురాలివి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నీవు లోకాన్ని వెలిగించేవాడిగా ఉన్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో. నీ ద్వారా ఎవరైనా రక్షింపబడ్డారా? నువ్వు లోకానికి ఉప్పుగా ఉన్నావా? నువ్వు సారవంతంగా ఉన్నావా? సంఘానికి వస్తున్నావు. 11 సంవత్సరాల సంఘం నిర్మించి పాస్టర్ గారు ఆయనకి సహకరిస్తున్నావా? ఆయన గురించి ప్రార్థన చేస్తున్నావా? ఆయన్ని ప్రేమిస్తున్నావా? గౌరవిస్తున్నావా? అదే సమయంలో నీవు దేవుని పరిచర్యలో ఎంతవరకు నువ్వు కొనసాగుతున్నావు? ఏదో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడం కాదు, కానీ ఆయన మీరు
సంఘ కాపరికి నువ్వు సహకరించాలి, అన్ని విషయాల్లో కూడా నువ్వు సహకరించాలి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది. మరొక వాక్య భాగం చూద్దాము. యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునేవాడునై ఉన్నాడు. కాబట్టి ఒక మార్గం ఉంది. ఆ యొక్క గొర్రెలు ఆ మార్గం లేకుండా ఏం చేస్తుందంటే అవి వేరే మార్గంలో వెళ్తే ఏమవుతుంది? దొంగ అంటాం మనం. ఏమంటాం మనం? మళ్ళీ అంతే కదండి. మనకింటికి ఒక ద్వారం ఉంటుంది, అలా రావాలి, కానీ వెనక వస్తే దాన్ని ఏమంటాం మనం? దొంగ అని పిలుస్తాం. తర్వాత చదవండి 4వ వచనంలో, మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించునప్పుడల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరము ఎరుగును గనుక అవి అతనిని వెంబడించును. మీరేం చేయాలి? ఇప్పుడు సంఘము అభివృద్ధి చెందాలంటే, మీరు విశ్వాసులుగా ఆత్మీయంగా ఎదగాలంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని మీరు అనుసరించాలి. అదే సమయంలో మీ సంఘ కాపరి కూడా చెప్తున్నటువంటి వాక్యాన్ని మీరు అనుసరిస్తూ సంఘ కాపరిని మీరు అనుసరించాలి. కాబట్టి మీరు ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం అనగా ఏంటి? దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉండాలి. ఈ రోజున గమనిస్తే అండి, చాలా మంది కూడా వాక్యాన్ని వినడం లేదు. పాటలు బాగా చక్కగా పాడతారు, ప్రార్థనలు కావాలంటే కూడా చేస్తారు, కానీ వాక్యం మాత్రము వినరు. చాలా ప్రాముఖ్యమైనది వాక్యం. ఎప్పుడైతే వాక్యం వస్తుందో ఆ సమయానికల్లా నిద్రపోవడము, లేకపోతే వేసి వెళ్ళిపోవడము మనం చూస్తూ ఉంటాం మీటింగ్స్ లో కూడా కదండి. కానీ దేవుని వాక్యం వినాలి. ఈరోజు చిన్నపిల్లలు చక్కగా పాట పాడారు. వారిని దేవుని వాక్యంలో పెంచితే దేవుడు వారిని దీవించడా? మనం అంటాం కదా, దేవుని వాక్యం అందును మనుషుల దయందును దేవుని దయందును వాళ్ళు వర్ధిల్లాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆ విధంగా వర్ధిల్లాడు. ఈ రోజు వారిని ఆ వాక్యంలో పెంచకుండా నీవు ఇష్టానుసారంగా పెంచితే మరి ఆ బిడ్డలు ఏమైపోతారు రేపు? ఈ రోజు వాళ్ళు చక్కగా పాడిస్తున్నారంటే అది మీ గొప్పతనం, తల్లిదండ్రులుగా మీ గొప్పతనం. అదే విధంగా కొనసాగించండి. అంతకంటే ముందు తల్లిదండ్రులుగా మనము కూడా మార్చబడాలి అంటే నీవు దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అది ఇక్కడ మనం చూస్తున్నాం. నువ్వు ఎవరి స్వరం వింటున్నావు? అన్యుల స్వరం వింటున్నావా? నీ కాపరి స్వరం వింటున్నావా? ఎవరు నీ కాపరి? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన స్వరం అంటే ఏంటి? దేవుని వాక్యము. అదే సమయంలో మీ సంఘ కాపరి యొక్క ఆయన చెప్తున్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. మీరు ఆత్మీయంగా సంఘము ఎదగాలంటే, గొర్రెలుగా మీరు గొర్రెల కాపరి స్వరాన్ని వినాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యాన్ని వినకపోతే మనలో మార్పు రాదు. ఈ రోజున అనేక మంది మనం గమనిస్తున్నాం, క్రైస్తవులే కానీ మార్పు లేని జీవితాలు. వారి లోకానికి ఉప్ప, వారి లోకానికి వెలుగా, వారి లోకానికి వెలుగు కాదండి. వాళ్ళు నిస్సారమైపోతారు, వారు తొక్కబడతారు. అటువంటి జీవితం మనకొద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో ఒకవేళ ఆర్థికంగా ధనవంతులు కాకపోవచ్చేమో, కానీ మనకు పరలోకమందు మన ఫలము అధికమగును అని బైబిల్లో ఉంది. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ఎవరండి గొప్పవాళ్ళు? వాళ్ళిద్దరిలో లాజరు గొప్పోడా? ఈ లోకంలో ఎవరు గొప్పోడు? ధనవంతుడు గొప్పోడు. కానీ పరలోకంలో ఎవరు గొప్పోడు? ఎందువల్ల మారిపోయింది ఆ పరిస్థితి? గమనించండి ఆ విషయాన్ని మీరు జాగ్రత్తగా. ఈ లోకంలో మీకు డబ్బులు లేకపోవచ్చేమో, ఈ లోకంలో మీకు గృహం లేకపోవచ్చేమో, ఈ లోకంలో ఒకవేళ మీకు పేదరికం ఉండొచ్చేమో. ఇది కాదు ప్రాముఖ్యం. ఒకవేళ పరలోకంలో ఒకవేళ దూరంగా ఉంటే, ఒకవేళ మాకంటే మీరు మంచి స్థానంలో కూడా ఉండొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ధనవంతుడు లాజరు. ఎలా కొలుస్తున్నాడు ఆయన? నీ ఆత్మీయ స్థితి, నీ ప్రవర్తన, నీ మారు మనసు అనుభవం ఎలా ఉంది, దాన్ని బట్టే ఆయన తీర్పు తీరుస్తాడు. ఈ రోజున చాలా మంది కూడా ధనవంతుడిలాగా జీవిస్తా ఉన్నారు. అక్రమమైన జీవితం,
అన్యాయమైన జీవితం, ఇలాంటి వల్ల ఏమవుతుందంటే సంఘం అనేది పాడైపోతుంది. సాతాను యొక్క మార్గం అనేది సంఘంలోకి వస్తుంది. ఎంతో కష్టపడి ఈ రోజున యాకోబు గారు ఈ సంఘాన్ని స్థాపించి ఆయన కష్టపడి సువార్త ప్రకటిస్తూ అనేక మందితో ముందుకు వెళ్తూ ఉండగా మీరు కూడా ఆత్మీయంగా ఎదిగినప్పుడు ఆ సంఘం అనేది కట్టబడుతుంది. ఇందాక మనం చెప్తూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెను చెప్పాం, యేసుక్రీస్తు నామంలో ఈ సంఘము కట్టబడును గాక. ఏం చెప్పారు మీరు? ఆమెన్. ఆమెన్ అని చెప్పడం అనేది గొప్ప కాదండి. ఆమెన్ చెప్పక ముందు నీ ప్రవర్తన అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండి నువ్వు ఆమెన్ చెప్పినప్పుడు అది వెంటనే నెరవేరుతుంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఒకసారి ఆలోచించండి. మరొక వాక్య భాగం చూద్దాము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక శరీరమై ఉన్నవో, అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘములో విశ్వాసులు ఇవన్నీ గమనించాలి. మనందరం కూడా వేరు వేరు కుటుంబాలు ఉండొచ్చు, కానీ మనందరం కూడా ఒకటే. మనందరం ఎవరండి? మనందరం కూడా ఒకే శరీరము. ఆ శరీరమే యేసుక్రీస్తు శరీరం. మనందరం కూడా గమనించండి. ఈ కులాలు, ఈ మతాలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నాం, కానీ ఇవి లేవు. బైబిల్లో ఇవన్నీ కూడా లేవు. యేసుక్రీస్తుని అనుసరించే వాళ్ళు ఏక శరీరులు. ఆయన రక్తం ఒకటే, అందరికి సమానంగా ఆయన చిందించాడు. కానీ నీ కొరకు ఒక రక్తము, నా కొరకు ఒక రక్తం ఆయన చిందించలేదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మీరు. కనుక మనలో ఐక్యత ఉండాలి, మనకు భేదాలు ఉండకూడదు. ఎందుకనగా మనందరం కూడా ఏక శరీరమై ఉన్నాము. ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ఈ రోజున మనందరి కొరకు సమానంగా రక్తం కార్చాడు, ఆయనకు కావాల్సింది పాపుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన దృష్టిలో మనందరం కూడా పాపులమే. అందుకే వాక్యం అంటుంది, నీతిమంతులు లేరు, ఒక్కడు కూడా లేడండి. ఒక్కడు కూడా లేడు. ఒకవేళ చెప్పుకున్నాం అనుకో, మనం అబద్ధికులమే. బైబిల్ చెప్తుందన్నమాట. ఏదో సమయంలో మనం తప్పులు చేస్తూ ఉంటాం కాబట్టి, తెలియక కానీ తెలిసి కానీ. అందరు కూడా అనీతిమంతులే, దేవుడు ఒక్కడే నీతిమంతుడు. అందువల్ల ఈ రోజున ఆయన రక్తం అనేది ఈ రోజున మన పాపాన్ని కడిగేసింది. ఈ ప్రపంచంలో ఏ రక్తము కూడా విలువైంది కాదు. కారణం ఏంటంటే ప్రతి రక్తము కూడా మలినమైంది. యేసుక్రీస్తు రక్తం మాత్రమే నిష్కలంకమైంది, పరిశుద్ధమైంది. ఎటువంటి పాపము ఆ రక్తంలో లేదు కనుకనే ఈ రోజు ఆ రక్తానికి ఆ శక్తి ఉంది కనుక పాపాన్ని ఆ రక్తం మాత్రమే కడగలిగింది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఏ రక్తము కూడా కడగదండి. ఈ రోజు నువ్వు జంతువులు బలిస్తే, లేకపోతే పక్షులను బలిస్తే, లేకపోతే పశువులను బలిస్తే దానివల్ల పాపం పోతుందా? అవి మలినమైనవి కదండి. ఏ విధంగా మరి పాపాన్ని తీసేస్తాయి? నిష్కలంకమైన రక్తం కావాలి ఈరోజు. ఆ రక్తమే యేసయ్య యొక్క రక్తం. కాబట్టి మనందరి కొరకు ఆయన సమానంగా బలి అయ్యాడు కనుక మనందరం కూడా ఆయన శరీరంలో పాలు భాగస్తులం. కాబట్టి మనందరిలో ఏముండాలి తెలుసా? సంఘంలో ఐక్యత ఉండాలి. తెలుసుకోవాలి, మనందరం కూడా ఈ సంఘం అనే శరీరంలో భాగాలమే. కాబట్టి మనందరం మంచిగా ఉంటే సంఘం అనేది మంచిగా డెవలప్ అవుతుంది. లేకపోతే అది డెవలప్ అవ్వదు, అభివృద్ధి చెందదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు నా క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, ఆదివారం రోజు మందిరానికి వచ్చి చక్కగా దేవుని వాక్యాన్ని విని పాస్టర్ గారి ముందు తలలోపి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఆదివారం వరకు ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు లేరా? చెప్పండి, మీరు లేరా? ఉన్నారా? అనేక మంది ఉంటున్నారు ఈ రోజు నా విధంగా. ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసేవాళ్ళు మళ్ళీ ఆదివారం రోజు పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నట్టుగా వేషధారం చేసుకుని నటిస్తూ వచ్చేవాళ్ళు లేరా? ఈరోజు అటువంటి వాళ్ళ వల్లనే సంఘాలు ఈరోజు నాశనం అయిపోతా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు యాకోబు గారు ఎంతో కష్టపడి ఈరోజు సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని చిత్తంలో ఉంది. ఈరోజు మమ్మల్ని కూడా దేవుడికి నడిపించాడు అంటే ఆయన ప్రణాళిక. ఈరోజు మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏదో నేను మాట్లాడితే అది మీకు అర్థం కాదండి. దేవుడు మాట్లాడుతున్నాడు.
సంఘము అభివృద్ధి చెందాలంటే మనము దేవునిలో ఎదగాలి. చూడండి, ఆ మాట ఉంది, ఒకసారి నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము నేను చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఆ యందు నిలిచియుండుడి, మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. జాగ్రత్త. సంఘము ఫలించాలంటే మనం ఎలా ఉండాలండి? మనం దేవునితో మనము అంటుకట్టుబడి జీవించాలి. ద్రాక్ష పల్లి తీగ ఏ విధంగా అయితే కలిసి మెలిసి ఉంటాయో ఆ విధంగా మనం కూడా దేవునిలో ఉంటేనే మనము ఫలిస్తాము. ఈరోజు సంఘం ఫలించాలంటే ఈరోజు మనం పవిత్రులుగా బ్రతకాలి. పవిత్రులుగా బ్రతకాలంటే నువ్వు దేవునితో అంటుకట్టుబడి జీవించాలి. దివారాత్రి మనము వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిస్తా ఉంది. వాడు నీటి కాలువలో ఉన్న నాటబడిన చెట్టుని వాడు పోలి ఉన్నాడు. కాబట్టి చెట్టు ఫలించాలన్నా మనము కూడా ఫలించాలంటే మనము దేవునిలో మనము అంటుకట్టుబడాలి. కాబట్టి మనలో దేవుడు ఉండాలి, మనలో దేవుని వాక్యం ఉండాలి. అలా ఉన్నప్పుడు మనలో ఏమొస్తుందంటే ఆటోమేటిక్ గా మార్పు వస్తుంది. ఈరోజు మార్పు లేదు నీలో అంటే నీలో దేవుని వాక్యం లేదు. ఏ విధంగా అయితే ఒక చెట్టుకి పాదు ఉంటుంది చూసారా, ఆ పాదులో నీళ్ళు ఉంటేనే ఆ చెట్టు ఏమవుతుంది? బాగా ఫలిస్తుంది కదా. అదే విధంగా నువ్వు కూడా ఫలించాలంటే, నీ కుటుంబం ఫలించాలంటే, నీ సంఘం ఫలించాలంటే నీలో ఏముండాలి? దేవుని వాక్యం నీలో నిలిచి ఉండాలండి. ఎప్పుడైతే నీలో వాక్యం నిలిచి ఉంటుందో ఆ వాక్యం అనేది నిన్ను మారుస్తుంది. ఆ వాక్యము నీ నరాలను, నీ కండలను శోధిస్తుంది. నువ్వు చేస్తున్న తప్పును అది తెలియజేస్తుంది. నీలో వాక్యం ఎప్పుడైతే ఉండదో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావు. నీలో వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యం నీతో మాట్లాడి నీ తప్పును చేస్తుంది కాబట్టి నువ్వు వెంటనే మార్చబడతావు, నువ్వు ఫలిస్తావండి. నువ్వు ఫలిస్తావు, నీ కుటుంబం ఫలిస్తుంది, నీతో పాటు సంఘం కూడా ఫలిస్తుంది. ఆతో పాటు సంఘ కాపరి కూడా దేవునికి మెచ్చుకున్నటువంటి వాడిగా, ఒక యజమానుడిగా ఉంటాడు. ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి. మీరు ద్రాక్షబలి తీగల్లాగా కలిసిమెలిసి ఉన్నారా? దేవుని వాక్యం నిలిచి ఉన్నారా లేదా? ఈ లోకానికి వెలుగుగా ఉన్నారా లేదా? ఉప్పుగా ఉన్నారా లేదా? ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ అలా ఉండకుండా ఉన్నట్లయితే ఈ రోజే దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు మార్చుకోండి. మీరు మార్చుకోకుండా, మారు మనసు లేకుండా ఇలాంటి మీటింగ్స్ ఎన్ని పెట్టినా, ఇలాంటి సంఘంలో ఎన్ని ఆరాధన జరిగినా నువ్వు పోయేది మాత్రం చెప్పండి ఎక్కడికో, నరకానికే. కాబట్టి మొట్టమొదటిగా నిన్ను మార్చుకోవాలి. అలా మార్చుకున్నప్పుడే నిజమైన క్రైస్తవుడి. ఆ రోజున నీ గురించి మేము విజ్ఞాపన చేస్తే ఒక సంఘ కాపరిగా, ఒక సేవకునిగా మా ప్రార్థన అంగీకరిస్తాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ ఈ వాక్యం మీకు బాధ కలిగించుంటుందేమో కానీ బాధపడబాకండి. దీన్ని మీరు స్వీకరించాలా. ఇలాంటి వాక్యం ఉంటుంది, ఖండించుము బుద్ధి చెప్పుము అని వాక్యం సెలవిస్తాం. అంతేగాని ఎప్పుడు ప్రేమ గురించి చెప్పుకుంటూ వెళ్తే మనలో మార్పు రాదండి. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్. నాకు ఎవరైతే అవకాశం ఇచ్చారో అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఈ యొక్క సంఘ కాపరి మరి యాకోబు గారికి, శాలం రాజు గారికి పాల్గొన్న దర్శనం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు దేవుని యొక్క వాక్య భాగాన్ని చాలా అమూల్యమైనటువంటి వాక్కులు తెలియజేయడం జరిగింది. అంటే మీరు ఎంతవరకు గ్రహించారో, టైం అయిపోతుంది అనుకోవద్దు. టైము ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది, ఎప్పుడు అయిపోతూనే ఉంటుంది. ఇలాంటి సమయము రాదు. వాక్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఈ దినాలు అంత్య దినాలు కనుక మన దగ్గర వచ్చినటువంటి వాళ్ళు చాలా విలువైనటువంటి వాళ్ళు, దేవునికి సంబంధించినటువంటి దైవజనులు కనుక ఇంతవరకు మంచి వాక్యాన్ని, మంచి మాటలు మనకు తెలియజేసినటువంటి వినీత్ సార్ గారికి
వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు గత సంవత్సరాలంతా కాపాడుతూ వచ్చాడు. ఆయన కృప చేత మనల్ని అందరినీ రక్షించుకుంటూ వచ్చాడు. ప్రార్థిస్తాం. మన అన్న సురేష్ అన్న ప్రార్థిస్తాం. వాక్యం కొరకు, గతం చెప్పిన వాక్యం కోసం, రెండిట్ల కోసం. పరిశుద్ధుల ప్రేమగల దేవ, కృపగల తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ సన్నిధానంలో చేరి దేవా ఇంతవరకు స్తుతించుటకు, ఆరాధించుటకు నీ కృపను మీరు మా పట్ల చూపించిన విధానానికి ప్రభు నీకు వందనాలు. మేము లోకములకు ఉప్పై ఉందామని, లోకములకి వెలుగై ఉందామని తండ్రి ప్రభా సెలవిచ్చిన రీతిగా మేము అనేక మందికి వెలుగుకరంగా ఉండుటకు నీ కృపను మీరు దయచేయండి. నీ దాసుడి ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడారు. ప్రతి మాటను బట్టి ప్రభా మేము సరి చేసుకుని తండ్రి నీ ఎదుట నీతిమంతులుగా ఉండటానికి నీ కృప దయచేయండి. వేషధారమైన జీవితము మేము జీవించినట్లయితే, మార్పు లేని జీవితాన్ని మేము జీవించినట్లయితే అది నిత్య నరకానికి పాత్ర అవుతామని మీరు మమ్మల్ని హెచ్చరించారయ్యా. దేవా, మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చినారని గుర్తిరిగి నీతిమంతులుగా ఉన్నవారు నీతి రాజ్యానికి చేర్చబడతారని దేవా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరొకసారి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ చెప్పిన నీ దాసుని ఇంకా మీరు బలపరిచి నీకు పరిచయం బలంగా వాడుకోండి. అదేవిధంగా రమేష్ వేదనం బట్టి ప్రభు నీకు వందనాలు. దేవ నీ దాసును మీరు నిలబెట్టండి, చక్కగా మీరు మాతో మాట్లాడండి. ఇంకను ఆత్మీయంగా మేము బలపరచబట్టుకు తండ్రి సంఘంలో తండ్రి ప్రభు ఇంకను సంఘం అభివృద్ధిలో మీరు ఈ యొక్క వాక్కుల ద్వారా నీ విశ్వాసులు నీ బిడ్డలు బలపరచబట్టుకు సహాయం దయచేయమని ఎవరైతే సంఘమును స్థాపించి నడిపిస్తూ ఉంటున్నారో యొక్క పాస్టర్ గారు మీరు దీవించండి. ఈ వయసులో వారు చేసిన పరిచయను ఇంకను వారు సహకరిస్తున్న సంఘమును సంఘ బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించి క్షమాన్ని దయచేయమని ముందున్న కాలమంతా నీ యొక్క హస్తములకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి, ఆమేన్. మా తాత వాళ్ళని చూస్తే ఫస్ట్ దేవునిలో వాళ్ళు ఇక్కడ దేవుని గుర్తెరగడం జరిగింది. ఆ యొక్క జనరేషన్ లో అనేక మందికి వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటూ దేవుని యొక్క పని సార్ వాళ్ళు చెప్పారు. దేవుడు పని అంటే వెళ్ళిపోవటం అనమాట, ఎక్కడికైనా వదిలేసి దేన్నైనా వదిలేసి ఆ పని కాడికి వెళ్ళిపోయేటువంటి తత్వం కలిగినటువంటి వాడు. దేవుడు సొంత పనిని ఒక చేతితో చేస్తే దేవుడి పని రెండు చేతులతో చేసేటువంటి వాడుగా ఉండేవాడు. ఆ తరం వారిలో కూడా అనేక మందికి దేవుని యొక్క మాటలు తెలియజేస్తూ ఈ లోకంలో కలిసిపోతున్నటువంటి అనేక మందిని తన యొక్క మార్గాన్ని మన మార్గం ఇది కాదు మరొక మార్గం ఉన్నదని చెప్పి వాళ్ళు తెలియజేస్తూ
ఆ తరం వారిని కొంతమందిని దేవుళ్ళలోకి మరలించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఆ తదుపరి మా పెదమ్మ వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ హిందువుల వాళ్ళు కూడా అనేటువంటి శ్రమలు వచ్చాయి, వాళ్ళకి కష్టాలు, అలాంటి భయంకరమైన పరిస్థితులు. ఫస్ట్ నాకు ముందులో ఒక అబ్బాయి పుట్టాడు, చనిపోయాడు. ఆ తదుపరి మా నాన్న మా అమ్మను వదిలేశాడంట. ఎందుకంటే ఇవే విభేదాలు, మరణించాడు, నువ్వు నాకు అవసరం లేదని వదిలేసినప్పుడు మా అమ్మ వీళ్ళ దగ్గర వచ్చి పడిపోయింది. ఆమె పిచ్చి పిచ్చిగా ఈ లోకంలో మారిపోయింది, రకరకాలుగా మెంటల్గా మారిపోయింది. అప్పుడు కష్టించి దేవుని యొక్క సన్నిధానంలో మోకాళ్ళుని ఆమెని మామూలు మనిషిగా మార్చి మా నాన్నతో కలిపినటువంటి వ్యక్తులుగా ఆ తదుపరి రెండో జనరేషన్, రెండో తరాన్ని కూడా దేవుని యొక్క మార్గంలోనికి నడిపించినటువంటి వాళ్ళు. మా యొక్క జనరేషన్, మా అమ్మ వాళ్ళ తర్వాత మేము కూడా దేవుళ్ళు నడుస్తూ ఉన్నాం. నేను కొన్నిసార్లు మా తాతతో చెప్తూ ఉంటాను, ఇట్లా ఇబ్బందిగా ఉన్నాయి, నేను ఎవరిని ఇబ్బంది పెట్టినా, నేను అటువంటి ప్రాంతంలో ఎవరిని నేను ఇబ్బంది పెట్టినంటే కొంతమంది నన్ను ఇబ్బంది పెడుతుంటారు. పెట్టినైనా మంచిదే, పెట్టినవి దూషించిని విలువని మనం మట్టుకోవాలని ఒక మాట అనకూడదు. మనం తలంచుకొని వెళ్ళేటువంటి వారికి ఉండాలని ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటాడు. మరియు మా యొక్క పిల్లలు అంటే 4 జనరేషన్లకి ఆయుస్సును ఇచ్చాడు. అంటే ఈ మధ్యలో ఆయన కంటే చిన్నవాళ్ళు ఎంతో మంది వెళ్ళిపోయారు. మా నాన్నగారు కూడా వెళ్ళిపోయాడు ఈ లోకాన్ని విడిచి. ఇంకనూ ఆయన బలంగానే పనులు చేస్తూ ఉన్నాడు, వ్యవసాయం పనులకు వెళ్తూ ఉంటాడు. ఏంది ఈ యొక్క సీక్రెట్ అంటే దేవుడిచ్చేటువంటి బలం, అందులో ఎలాంటి సందేహము లేదు. ఎంతో మంది ఆయనకంటే, ఆయనతో పాటు వయసు ఉన్నటువంటి వాళ్ళు లేరు, ఆయనకంటే తక్కువ వయసు ఉన్నటువంటి వాళ్ళు లేరు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది బలం అంటే దేవుని యొక్క బలం. ఎందుకంటే బలంగా దేవుని యొక్క పనిని చేసేటువంటి వాడు. ఇక్కడ మొదలుకుంటే బెట్టరగుంటకు నడిచిపోయేటువంటి వాళ్ళు అడవుల్లో మందిరానికి. ఎందుకంటే వెళ్ళాలి, ఎవరున్నారు అక్కడ? దేవుడు. సార్ చెప్పారు, రమేష్ సార్, దేవుడు. కనుక ఇలాగా ఈ యొక్క సరళి ఎన్ని సంవత్సరాలు జరిగింది? 50 సంవత్సరాలు దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క మార్గంలో ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నా అంటే 50 సంవత్సరాలు ఇంచుమించు, ఇంకా ఎక్కువే వయసు రీత్యా ఇంకా ఎక్కువ 50 సంవత్సరాలకు పైచీలకు దేవుళ్ళు ఆ యొక్క మార్గాల్లో తొలక్క నడుస్తున్నారు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.